ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్ముళ్ళు మీ కుటుంబాలు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారు కదా. మన ఆరోగ్యాన్ని బట్టి, మన బలాన్ని బట్టి, మన జాగ్రత్తను బట్టి ఈరోజు మనం సజీవులముగా లేము, కానీ కేవలము ఆయన కృపను బట్టి మనం ఎంతవరకు బ్రతికి ఉన్నాము. ఎందుకంటే అత్యంత కృప కలిగిన దేవుడు, ఎవ్వరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనకు ఏ భేదము లేదు. నిన్ను నన్ను ఒకేలా ప్రేమిస్తున్న కన్న తండ్రి ప్రేమ అయినది. కాబట్టి ఒకవేళ ప్రస్తుత నీ పరిస్థితులు నీకు నిరాశ కలిగించేవిగా ఉన్నా, దేవుని మాట నీవు విని విశ్వసించినట్లయితే నీకు గొప్ప ఆశను పుట్టిస్తాడు. ఆయన నీ హృదయంలో ఆశ కలుగుతుంది. మనుషుల వలె ఆయన మాట ఇచ్చి వెనక్కి తీసుకోడు, కానీ నీవు నమ్మినట్లయితే తన మాట తప్పక నీ జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి దేవుని మాట తీసుకుని దేవుని ప్రారంభించండి. ఆ మాట నిన్ను నడిపిస్తుంది. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మిమ్మల్ని అందరిని గురించి భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కామెంట్స్ అని చదువుతున్నాను. మీకు జవాబు ఇవ్వలేకపోయినా మిమ్మల్ని దేవుని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడే నిన్ను స్వస్థపరిచేది, దేవుడే నిన్ను లేవనెత్తేది. మీరు కూడా దేవునికి సమర్పించుకోండి, ఆయన మార్గంలో నడవండి. తప్పకుండా దేవుని కృపను, ఆయన కనికరాన్ని పొందుకుంటారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ ఉదయాన బలహీనంగా ఉన్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము. మీరు ఓరుకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఆమేన్. దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు, ఓరుకుండి నమ్ముకో. నువ్వు మౌనంగా ఉన్నావని నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు మౌనంగా ఉన్నావని నేను నిన్ను త్రోసివేనని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుడు మనుషులను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం వ్రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించానని. ఇట్టి కొలతలేని ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు అంత ప్రేమ మనపై ఆయనకు అంటే, సర్వ సృష్టిని ఆయా రూపాల్లో చేశారో మానవుని మాత్రం తన రూపంలో తన పోలిక చొప్పున నిర్మించుకున్నాడు. తన కుటుంబంగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. ఈ లోకంలో అన్ని జీవరాశులకు ఆహారం ఇస్తాడు, గాలినిస్తాడు, నీరునిస్తాడు, వాటికి కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. అయితే వాటికి ఒకే జీవితం ఇచ్చాడు. మనుషులకు మాత్రం 2 జీవితాలు అనుగ్రహించాడు. శరీరానికి కావలసినవి ఇస్తూ ఉన్నాడు, ఆత్మకు సంబంధించిన అవసరాలను గురించి కూడా జాగ్రత్త తీసుకుంటూ ఉన్నాడు ఆయన. ఇంతగా మనిషి పట్ల శ్రద్ధ చూపిస్తున్న గొప్ప దేవుడు మనిషికి ఎప్పటికప్పుడు ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము పట్టించుకుంటూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. మనిషి యొక్క ప్రతి అవసరతను తీర్చు శక్తి, సామర్థ్యత నిన్నెంతగా ప్రేమిస్తున్న దేవాది దేవునికి ఉన్నవని ఆపత్కాలంలో ఆయన వైపు తిరిగి సహాయం పొందాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే అవిశ్వాసంతో ఉన్న మనిషి మాత్రం తన సృష్టికర్తైన దేవాది దేవుని ఎరుగక, ఆయన శక్తి సామర్థ్యతలు గుర్తించక, శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, వేదన బాధల్లో, కరువు కాటకాల్లో ఒంటరి పోరాటం చేస్తూ విఫలయత్నం చేస్తూ ఉన్నారు. నిరాశ నిస్పృహలతో బరువుగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అందుకే దేవుడు విశ్వాసులైన తన బిడ్డలకు వాగ్దానం చేస్తూ ఉన్నారు, ఓరకుండి నమ్ముకునుట వలన బలము కలుగుతుందని. మనుషులమైన మనము బలహీనులమైన ఆయనకు తెలుసు. చింతించటం వల్ల మనము ఏది కూడా చేసుకోలేమని ప్రభువుకు తెలుసు. అందుకే మీరు ఓరుకుండండి, మీరు ఓరుక నిలుచుండి నా వైపు చూడండి చాలు, నేను మీ సమస్తాన్ని జరిగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అయితే మనిషి ఏ ఏ విషయాల్లో ఓరక నిలుచుండాలి? తమ శక్తికి మించిన విషయాలు ఎదురైనప్పుడు ఓరక నిలిచి దేవుని వైపు చూడడమే. ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు, మనిషి తను చేయలేని విషయాలను గురించి ఎంత చింతించినా వ్యర్థమే. అయితే ఇటువంటి అసాధ్యమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వారు చెయ్యలేని పరిస్థితులు వారికి సంభవించినప్పుడు,
ఓరకుండి దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం బలం పొందుకుంటామంట. 6 దినములు కష్టపడి మనం చెయ్యవలసిన పని మనం చేస్తే మనం చెయ్యలేని ప్రతి పని దేవుడు చేస్తాడు. ఆయనకు అప్పగించాలి, ఆయనను చెయ్యనివ్వాలి. ఆయన చెయ్యవలసింది కూడా ఒకవేళ మనం చేయడానికి ప్రయత్నిస్తే సమయం వ్యర్థమవుతుంది, బలం వ్యర్థమవుతుంది, మన జీవితకాలం అంతా వ్యర్థమైపోతుంది. నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలీయులు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వారికి కూడా భయంకరమైన ఆపద ఎదురైంది. అప్పుడు మోషే దేవుడు సెలవిచ్చిన దాన్ని ప్రవచిస్తూ, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగుచేయి రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షము యుద్ధము చేయను, మీరు ఓరకయే ఉండవలనని చెప్పెను. చూడండి, ఇశ్రాయేలీయులకు సముద్రం అడ్డుగా వచ్చింది వారి ప్రయాణంలో. ఆ సమయంలో ఇశ్రాయేలీయులందరూ కూడా ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ వచ్చారు. కొందరు వెనక్కి వెళ్ళి ఫరోకు దాసులమవుదామని చెప్పారు, కొందరు మోషేపై రాళ్ళెత్తారు, కొందరు దూషించారు, కొందరు ఏడుస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒక్కడు మాత్రం దేవుని చిత్తానుసారంగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయనే ప్రవక్త అయిన మోషే. మోషే మాత్రం చెప్తున్నాడు, మీరు ఓరక నిలుచుండి చూడండి, సణుక్కోవద్దు, ఏడవద్దు, దేవుని దూషించొద్దు, దేవుని చిత్తాన్ని కాదనొద్దు. మీరు ఓరక నిలుచుండి ఆయన కార్యం కొరకు ఎదురు చూస్తే ఈరోజు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మీరు ఇంతవరకు చూసిన శ్రమను, కష్టానికి మీదట మీరు చూడరు అని చెప్పాడు. మోషే కూడా ఆ కార్యం చేయడానికి తాను బలహీనుడని ఎరిగి దానిని చేయగలిగిన గొప్ప దేవుని చేతులుగా కార్యాన్ని అప్పగించి తాను మాత్రం ఓరక నిలుచుండి దేవుని కార్యం కొరకు దేవుని వైపు చూస్తూ కనిపెట్టాడు. దేవుని వైపు చేతులెత్తాడు. తండ్రి, నాకు సాధ్యం కాదు ఇది, నేను మాత్రం చెయ్యలేనయ్యా, నీకే సాధ్యము, నీకు అసాధ్యం కాదని నాకు తెలుసు, మీరు చెయ్యగలరని నాకు తెలుసని ఎంతో విశ్వాసంతో దేవుని కార్యం కొరకు ఓరక నిలుచుండి కనిపెట్టాడు. మోషే ఓరక ఉండి దేవుని నమ్ముకుంటూ వలన బలమైన కార్యం చూచాడు. దేవుని చిత్తానుసారంగా మోషే నడుచుకుని దేవుని కార్యాన్ని చూచాడు. లక్షల మందికి దేవుని కార్యాన్ని చూపించాడు. ఈరోజు నీవు కూడా వాగ్దానాన్ని అనుసరించి అనవసరమైన ఆందోళన విడిచిపెట్టి ఆయనను మాత్రమే నమ్ముకొని నీ చింతను ప్రార్థనగా మార్చుకున్నట్లయితే త్వరలోనే దేవుడు చేసే బలమైన కార్యము నీవు కూడా తప్పక చూడగలుగుతావు. అందరం కలిసి హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామా? మీరు కూడా ఎక్కడి నుండి ఈ మాటలు మీరు వింటూ ఉన్నా, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక్క నిమిషం నాతో మోకరించండి. మీరు ఒకవేళ మోకరించడానికి అనుకూలంగా లేకపోతే కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి హృదయపూర్వకంగా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతూ ఉన్నాడు. దేవుని మాట నిర్లక్ష్యం చేయకండి, ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి. అందరం కలిసి హృదయపూర్వకంగా దేవుని వైపు చేతులెత్తి, తండ్రి, నేను ఓరక నిలుచుండి చూస్తాను, కార్యం చేయాల్సింది మీరేనయ్యా, ఈ కార్యం నాకు సాధ్యం కాదు, నేను చెయ్యలేను, మీకు అప్పగించుకుంటున్నానని దేవుని చేతులకు మన జీవితాన్ని సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ఆత్మీయ యుద్ధములో నా అంతరంగములో పోరాడుచున్నాను, పరుగెత్తుచున్నాను. ఆత్మీయ యుద్ధములో నా అంతరంగములో పోరాడుచున్నాను, పరుగెత్తుచున్నాను. ఓటమిని నేను ఇక కోరనయ్యా, జయ జీవితమునే దయచేయుమయ్యా నా యేసురాజా. నీ సన్నిధానంలో నేనుందు నిశ్చయమే కలకాలమయ్యా, నేనుందు నిశ్చయమే కలకాలమయ్యా నా యేసురాజా. నీ సన్నిధానంలో నేనుందు నిశ్చయమే కలకాలమయ్యా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపచేత మరి ఒక దినాన్ని మా ఆయుష్కాలంలో యాడ్ చేశారు.
మరొక రోజును చూచే తరుణాన్ని మాకు ఇచ్చారు. మరలా మాతో మాట్లాడారు. బలహీనంగా శక్తిహీనంగా ఉన్న మాకు బలమునిస్తానని వాగ్దానం చేశారు. మీరు ఊరక నిలుచుండటం వల్ల బలముందుతారని వాగ్దానం చేశారు. తండ్రి, ఎంతమంది ఈరోజు బలహీనంగా ఉండి నీ బలం కొరకు ఎదురు చూస్తున్నారు. వారి జీవితంలో అనేక కార్యములు జరగక బలహీనపడిపోయి నిర్జీవంగా ఉన్న వారందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. బలమును అనుగ్రహిస్తున్న వాగ్దానం చేశారు. వాగ్దానములు ఎన్ని అయినను క్రీస్తులు అన్నీ అవునన్నట్లుగానే ఉన్నాయని నీ గ్రంథం సెలవిస్తూ ఉంది. తండ్రి, ఎంతమంది నమ్ముతున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చబడును గాక. బలహీనులు బలము పొందుకొందురుగాక, శక్తిహీనులు శక్తి పొందుకొందురుగాక, నిర్జీవంగా ఉన్నవారు జీవంతో నింపబడుదురుగాక, లేవలేక ఉన్నవారు లేవనెత్తబడుదురుగాక, పడిపోయిన వారు చేయి పట్టుకొని లేవనెత్తండి అయ్యా. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే శ్రమల్లో శోధనలో ఉండి ప్రార్థన అవసరం కోరుతున్నారో వారందరినీ కూడా నేను నీ బలమైన బలిష్టమైన చేతులకు అప్పగిస్తున్నాను. ఎందుకంటే మీరు సెలవిచ్చారు, ఊరక ఉండడం వల్ల మీరు బలం పొందుతారని. తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో వారు ఎక్కడ బలహీనం అయిపోయారో, ఎక్కడ పడిపోయారో, ఏ విషయంలో కృంగిపోయారో, దేనిని గురించి కన్నీరు కారుస్తూ ఉన్నారో ప్రతి విషయంలో నీ బలము దయచేయండి అయ్యా. మీరు కార్యం చేయండి తండ్రి. ఆనాడు ఇశ్రాయేలు ఊరక నిలుచుండటం వల్ల ఎంత అద్భుతం చూశారో అదే అద్భుతము ప్రతి ఒక్కరి జీవితం మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. వారి జీవితం వారికి అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయబడుగా కేసునామములో వారి సమస్యలన్నీ కూడా 2 పాయలుగా చేయబడుగాక. వారి ఆర్థిక బంధకాలని 2 పాయలుగా చేయబడుగాక. వారి అనారోగ్యము 2 పాయలుగా చేయబడుగా కేసునామములో. వారి ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబంలో కలతలు, వివాహ సమస్యలు, పొలం సమస్యలు, కోర్టు సమస్యలు, ఇక ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా తండ్రి, ప్రతి సమస్య నుండి మీరు విడిపిస్తున్నందుకు వందనాలు. అద్భుతకరమైన కార్యములు ప్రతి జీవితంలో మీరు ప్రారంభించినందుకు, ఈరోజు నీ శక్తితో నింపుతున్నందుకు, నీ బలముతో నింపుతున్నందుకు వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడ, ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోండి అయ్యా. ఆత్మీయంగా పడిపోయిన బిడ్డలు ఉన్నారయ్యా అనేక మంది. తిరిగి వారిని ఆత్మీయంగా బలపరచండి. తిరిగి వారిని నిర్జీవంలో నుండి విడిపించండి. తిరిగి వారికి మొదటి ప్రేమను దయచేయండి. మొదటి ప్రార్థనా శక్తిని అనుగ్రహించండి. తిరిగి వారిని ఆత్మీయంగా ఉన్నత స్థితిలో నిలవబెట్టండి. ఏ దేశం నుండి ఎక్కడి నుండి మాటలు వింటూ ఉన్న వారందరికీ మీరు తోడండి. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్నవారు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోనండి. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం ప్రతి ఒక్కరికి తోడేయండి. వారు చేసే ప్రతి ప్రయత్నము మీరు ఆశీర్వదించి, వారు చేయలేని ప్రతి కార్యము నీ బలము చేత జరిగించి ముందుకు నడిపిస్తారని నమ్ముతూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రితముడు, ఇంతవరకు దేవుడు నా జీవితంలో కార్యం ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తూ ఉన్నారేమో. అయితే ఈ రోజు నుండి ఓరక నిలుచుండి ఆయన వైపు చూడండి, బలము పొందుకోబోతున్నారు. ఈ వాగ్దానం నా కొరకైన వారందరూ కూడా ఆమెను చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి వాగ్దానాన్ని పరిచయం చేస్తూ షేర్ చేస్తూ దేవుని రాజ్య సువార్తల పాలుపంపులు పొందుతున్న మిమ్ముల్లో మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు అండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.